ఈరోజు మనం మహాశివరాత్రి చీకటిని చీల్చే చైతన్య రాత్రి అనే అంశం గురించి తెలుసుకుందాం. ఈ రాత్రి సాధారణ రాత్రి కాదు. ఈ రాత్రి నిద్రకు కాదు, జాగరణకు పిలుపు. ప్రపంచం నిశ్శబ్దంగా ఉన్న భక్తుల హృదయాల్లో ఒకే నాదం మారుమోగుతుంది. ఓం నమః శివాయ. ఈరోజు కాలానికి కూడా అధిపతి అయిన మహాదేవుని రాత్రి మహాశివరాత్రి. శివ అంటే శుభం, మంగళం, పరమశాంతి. రాత్రి అంటే చీకటి మాత్రమే కాదు, మనలోని అవిద్య. అందుకే మహాశివరాత్రి అంటే మన హృదయంలోని చీకటిని తొలగించి శివత్వాన్ని మేల్కొల్పే పవిత్ర సమయం. ఈ రాత్రి లింగోద్భవం జరిగిన రాత్రిగా పురాణాలు చెబుతున్నాయి. అనంతమైన జ్యోతిర్లింగ రూపంలో శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ జ్యోతి ఒక సందేశం ఇచ్చింది. దైవత్వానికి ఆది లేదు, అంతం లేదు. శివుడు అహంకారాన్ని కరిగించే కరుణామూర్తి. ఆయన పని అజ్ఞానాన్ని తొలగించడం, మనసులోని అహంకారాన్ని శాంతంగా కరిగించడం. విషాన్ని కూడా కంఠంలో ఆపిన నీలకంఠుడు మనకు ఒక గొప్ప సందేశం ఇస్తాడు. జీవితంలోని కష్టాలు మనల్ని దహించకుండా నిలబెట్టుకోవడం నేర్చుకోవాలి. ఈ పవిత్ర రాత్రి పార్వతీదేవి చేసిన తపస్సుకు ఫలంగా శివుడు ఆమెను వరించాడు అని విశ్వాసం. అందుకే ఈరోజు శివశక్తి ఐక్యతకు చిహ్నం. మనలో స్థిరత్వం శివ, మనలోని శక్తి ఇద్దరూ సమతుల్యంగా ఉన్నప్పుడు జీవితం శివమయం అవుతుంది. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారూకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. 3 నేత్రాల వాడైన శివుడిని ధ్యానిస్తాం. ఆయన సుగంధంలా మన జీవితాన్ని పరిమళింపజేస్తాడు. పండిన కాయ వృక్షం నుండి వేరయ్యేలా మరణ భయం నుండి మమ్మల్ని విముక్తి చేయమని ప్రార్థన. శివలింగానికి బిల్వపత్రం సమర్పించడం పాపక్షయానికి కారణమని శాస్త్రాలు చెబుతున్నాయి. పాలు, తేనె, గంగాజలంతో చేసే అభిషేకం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. శివుడు భక్తి మాత్రమే కోరుకుంటాడు. ఆయనకు భక్తి అనే బిల్వదళం చాలు. ఈ రాత్రి నిద్రపోకూడదు అంటారు. అది శరీరానికి కాదు, ఆత్మకు సంబంధించినది. ఓం నమః శివాయ అనే పంచాక్షరి మన ఊపిరిగా మారాలి. ఒక్కసారి ఆ మంత్రాన్ని మనసారా జపిస్తే మన హృదయంలో ప్రశాంతత ఉద్భవిస్తుంది. పురాణాల ప్రకారం ఈ ఒక్క రాత్రి ఉపవాసం చేసి భక్తితో జపం చేస్తే 1,000,000 జన్మల పాపాలు నశిస్తాయని అంటారు. జీవితం ఒక యాత్ర. ఆ యాత్రలో మనకు తోడుగా నిలిచేది భక్తి. ఈ మహాశివరాత్రి మీ జీవితంలో శాంతి, వెలుగు నింపాలి. మీ హృదయం శివమయం కావాలి. మనందరం కలిసి ఒకసారి జపిద్దాం. ఓం నమః శివాయ. హరహర మహాదేవ, శంభో శంకర. ఈ అంశం కనుక మీకు నచ్చేది ఉంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, ఈ అంశంపై మీ కామెంట్ పెట్టండి. థ్యాంక్ యూ.